Hello everybody, andariki namaskaram, shubhodayam. Welcome to another healthy episode of Diet Menu. మరి ఇవాల్టి డైట్ మెనూలో ఆ డైట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే we have to welcome a nutritionist Dr. Janaki గారు. Let's welcome her. Hello Janaki గారు. Hello Vindhya. ఎలా ఉన్నారు? I'm fine. How are you? నేను సూపర్ ఫెంటాస్టిక్. సో యాజ్ యూజువల్ మన ఆడియన్స్ అంతా రెడీ అయిపోయారు. డైట్ మెనూ టైం అయిపోయింది. సో ఎప్పుడెప్పుడు ఒక మంచి డైట్ రెసిపీ నేర్పిస్తారా అని చెప్పేసి మరి ఇవాళ మనం వాళ్ళకి ఏం నేర్పించబోతున్నాం? ఈరోజు ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ అందరికి ఇష్టమైంది అది కూడా. ఓకే, గారెలు అంటే అందరికి ఇష్టమే కదా. ఏ వావ్, గారెల్ మాకు చాలా ఇష్టం. సో దానికి కొంచెం మనము గ్రీన్ లీఫ్ వెజిటబుల్ యాడ్ చేసి మెంతికూర గారెలు ఈరోజు చేసి చూపించుతాం. యాక్చువల్ గా ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయా అని మాకే డౌట్ వచ్చేస్తుంటుంది. మీరు నేర్పించే కాంబినేషన్స్ అలా ఉంటాయి. బట్ ఎస్, జానకి గారి మీద నమ్మకంతో నేను ఎలాంటి సందేహాలు లేకుండా మీకు చెప్పేస్తున్నాను. మెంతికూర గారెలకి కావాల్సిన పదార్థాలు చూసేయండి. మెంతి గారెలకు కావలసిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు, మెంతి కూర, జీలకర్ర, ఉప్పు, ఆయిల్. సో మెంతికూర గారెలకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు జానకి గారిని అడుగుదాం, ఈ మెంతికూర గారెలు ఎవరి కోసం మీరు డైట్ మెన్యూలో డైట్ గా తీసుకొచ్చారు? మీకోసమే. నా కోసమే, మళ్ళీ చిన్నపిల్లలకే? అవునా? చిన్నపిల్లలకి ఎవరైనా తీసుకోవచ్చు. ఇది ఎందుకు అసలు ప్లాన్ చేసామంటే, చాలా మందికి ఒక మిత్ ఉంటుంది అనమాట, డీప్ ఫ్రైడ్ ఐటమ్ నుంచి మనకి ఎక్కువ ఫ్యాట్ వచ్చేస్తుంది అనేసి. సో ఆ మిత్ని పోగొట్టాలని చెప్పేసి మనము ఒక డీప్ ఫ్రైడ్ ఐటమ్ చూపించుదామనేసి. సో గారెలు అనేవి చాలా హెల్దీ ఫుడ్, ఎందుకంటే మనము దాల్ యూస్ చేస్తున్నాము. పప్పులో మొత్తం మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్ కూడా ఉంటుంది, మీకు అన్నీ వచ్చేస్తున్నాయి. సో మనకి ఇవి ఒక ఆల్మోస్ట్ కంప్లీట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. డీప్ ఫ్రైడ్ కాబట్టి అందులో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది అని అనుకుంటారు. సో డీప్ ఫ్రైడ్ ఎప్పుడు కూడా మనం ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, ఏంటంటే డీప్ ఫ్రైడ్ చేయడానికి ముందు ఎంత నూనె ఉంది, డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎంత నూనె ఉందో చూసుకుంటే కనుక మనం ఎంత నూనె కన్జ్యూమ్ చేస్తామనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో ఆ డిఫరెన్స్ మీరు యాక్చువల్గా ఇంట్లో చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు మనం కూరలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేస్తే 2 టేబుల్ స్పూన్స్ అంటే 30 ml ఒక పర్సన్ తినొచ్చు అనమాట. 30 ml ఎంటైర్ డే. సో వేస్తే మనం 2-3 కూరలు ఉంటాయి, మొత్తం రోజంతా కూడా తీసుకుంటాం, అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎంత తీసుకున్నాం అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఆయిల్ ఎంత తీసుకుంటున్నాం, డీప్ ఫ్రైడ్ లో ఎంత తీసుకుంటున్నాం, రెగ్యులర్ గా మామూలుగా వండితే ఎంత తీసుకుంటున్నాము, తర్వాత ఆయిల్ మెజర్ చేసేసి ఇట్లా ఒక కప్ లో మెజర్ చేసి, అంటే ఇంట్లో ఎంతమంది అన్నారు చూసుకుని దానికి మెజర్ చేసేసి పెట్టేసుకుని అదే ఆయిల్ మొత్తం వాళ్ళ వంటకాల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపయోగించడం. ఒకవేళ బయట తిన్నారనుకోండి, బయట తింటే కనుక ఏమవ్వాలి, ఆయిల్ కొంచెం మిగిలిపోవాలి. ఒక పూట తింటే ఒక పూట ఆయిల్ అక్కడ మిగిలిపోవాలన్నమాట. అలా చేస్తే కనుక ఫ్యాట్ ఇంటేక్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. వావ్ వావ్. సో యాక్చువల్ గా నిజంగానే మీరు చెప్తుంటే డీప్ ఫ్రై బేసికలీ నాకు కూడా ఈవెన్ ఐ యూస్ టు ఫాలో దట్, ఏమైనా డీప్ ఫ్రైస్ తింటే ఎక్కువ లావ్ అయిపోతారేమో అన్న థాట్ ఎప్పుడు ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో దట్ షుడ్ బి ఓకే. మీరు ఇలా చెప్పినా కానీ రెగ్యులర్ గా అందరు డీప్ ఫ్రైస్ చేసేసుకుంటారేమో భయం వస్తుంది. బట్ ఎస్, ఇప్పుడు మనం మెజర్ చేసి చూద్దాం, డెఫినెట్లీ చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ దట్ ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనం గారెల పిండి రెడీ చేసుకోవాలి. నానబెట్టిన మినపప్పు దీన్ని గ్రైండ్ చేసి తీసుకొచ్చేస్తే షూర్. సో డైరెక్ట్ గా ఓన్లీ మినపప్పు మాత్రమే మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందా? సరిపోతుంది, మినపప్పు మాత్రమే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఆకుకూర చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. మెంతికూర కాబట్టి కట్ చేసి పెట్టుకోవాలి. అదే పాలకూర అలాంటి ఆకుకూరలు అయితే డైరెక్ట్ గా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఓకే. మెంతికూర ఎక్కువ చేదు వస్తుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా కొంచెం సన్న కట్ చేసి పెట్టు. ఓకే. సో గ్రైండ్ చేసినప్పుడు ఇంకా చేదుగా అవ్వడం జరుగుతుంది అది? అవును. సో మెంతి కూర ఫ్రై చేసుకుంటే కొంచెం చేదు తగ్గుతుంది కాబట్టి మనం డైరెక్ట్ గా వేసేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని మనం చక్కగా గ్రైండ్ చేసి తీసుకొచ్చేద్దాం. ఓకే, సో చక్కగా మనం మినపప్పుని గ్రైండ్ చేసేసి తీసుకొచ్చేసాను. సో హౌ ఇస్ ఇట్? ఫైన్ అండి, కరెక్ట్ చేశారు. అంతే, దానికంటే ముందు మీరు ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ చేస్తా ఉందా మీ లోపల ఇది మిక్స్ చేసుకుందాం మనం. షూర్. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుని మూకిడి పెట్టేసుకుందాం, బికాస్ గారెలు కాబట్టి
ఇందులో మెజర్మెంట్ చేసి మరి ఆయిల్ వేస్తానని చెప్పారు కదా జానకి గారు. కరెక్ట్. ఇది 350 ml. 350 ml. వావ్. ఓకే, సో 350 ml ఆయిల్ వేస్తున్నాం అన్నమాట. ఓకే, ఆల్ రైట్. సో 350 ml ఆయిల్ వేసేసుకున్నాం. తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం ఒకసారి, రైట్, ఎంత ఆయిల్ అబ్జార్బ్ చేసుకుంది ఈ మినపప్పు అని మనం చూడొచ్చు, గారెల పిండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మినపప్పు గ్రైండ్ చేసేసుకున్నాం కదా, దీంట్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి గారెలు వేసేసుకుంటాం. ఓకే, గారెలు వేసేసుకోవడమే. సో మినపప్పు మొత్తం తీసేసుకున్నారు కదా మిక్సింగ్ బౌల్లోకి. మరి నెక్స్ట్ మనము మెంతికూర. వావ్, మెంతికూర ఒక హాఫ్ కట్ట తీసుకున్నామా? ఒక కట్ట సరే, ఒక ఫుల్ కట్ట తీసుకున్నాము. ఇప్పుడు దీనికి నెక్స్ట్ జీలకర్ర ఇస్ రియల్లీ గుడ్ ఫర్ డైజెషన్ అని కూడా అంటుంటారు కదా. కరెక్ట్. ఓకే, సో జీలకర్ర వేసి నెక్స్ట్ కొంచెం ఉప్పు యాడ్ చేయండి. ఇంకా వేయమంటారా? కొంచెం. రైట్. ఓకే ఓకే, సో ఇప్పుడు చూడండి, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో పాటలు కూడా వేసుకోవచ్చు మనం చక్కగా. వంట చేసి పెడుతుంటారు మనకి. కరెక్ట్. ఓకే, సో గారెలు వేసేసుకున్నాం కదా, దీన్ని జస్ట్ మనం ఇలా మూవ్ చేసుకుందాం. అండ్ కరెక్ట్ గా ఇంత చిట్టి సైజ్ లో ఎంత బాగా వస్తున్నాయో మీకు గారెలు వేయడం కూడా. అవును జానకి గారు, మీరు చిన్నప్పటి నుంచి డాక్టర్ అంటే బేసికలీ చదువుకోవడానికే టైం సరిపోయింది, మరి వంటలు? అంటే నేను చదివిందే న్యూట్రిషన్ కదా, అందులో ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నమాట. ఇంకోటి వేద్దాం. సో చూసారు కదండి గారెలు ఎంత చక్కగా వేసుకున్నామో. నేను జానకి గారు కొంచెం ఎక్కువే పొట్టలో పడేస్తాం కాబట్టి మేము కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాం. మీకు కూడా ఎంత కావాలో అంత క్వాంటిటీ చక్కగా గారెలు మీరు కూడా రెడీ చేసుకోండి. సో ఇప్పుడు ఇది మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చేసిన తర్వాత వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. సో ఈ లోపు మీకు కావాల్సిన క్వాంటిటీ మీరు రెడీ చేసుకోండి. వావ్, సూపర్. అసలు జాను, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. వెరీ నైస్. ఒక మంచి కలర్ వచ్చేసాయి అనమాట. ఇవి మంచి బ్రౌన్ కలర్ లోకి ఇవి కన్వర్ట్ అయిపోయాయి. బాబా బాబా బాబా, యమ్ 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 ఉన్నాయి. ఇవి చూస్తుంటే నాకు చకోడీలు గుర్తొస్తున్నాయి జాను. చిన్న చిన్న చకోడీలు ఉంటాయి కదా, అలా అనిపిస్తున్నాయి. బట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏదో ఫెస్టివల్ లాగా ఉంటది ఈ గారెలు ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అసలు మనం గారెలు చేసుకోవడమే మానేసాం. ఓట్స్, కార్న్ ఫ్లేక్స్ ఇలా అటువైపు వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇది మనము ఆయిల్ ని కొంచెం చల్లారబెట్టి తర్వాత ఇందులో వేసి మెజర్ చేసి చూద్దాం. ఓకే, ఫైనల్ గా చూద్దాం అసలు ఎంత ఆయిల్ ఇది తీసుకుంది అనేది. అండ్ మీరైతే చూసేసారు కదా, మెంతి గారెలు రెడీ అయిపోయాయి, వేడివేడిగా ఉన్నాయి. నెక్స్ట్ దీన్ని సర్వ్ చేసుకుని మేము టేస్ట్ చేస్తాం. బిఫోర్ దట్ మెంతి గారెలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మెంతి గారెలకు కావలసిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు, మెంతి కూర, జీలకర్ర, ఉప్పు, ఆయిల్. మెంతి గారెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన మినపప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రుబ్బిన మినప్పిండి, మెంతి కూర, జీలకర్ర, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని హీట్ అయిన ఆయిల్లో గారెల్లాగా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న గారెల్ని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యంగా హెల్దీగా ఉండేటువంటి మెంతి గారెలు రెడీ. యమ్ యమ్ ఉంది చూడటానికి. మరి టేస్ట్ చేసేద్దామా? గారెలు వేడి తగ్గక ముందే తీసేసుకోవాలి, తినేద్దామా? ఓకే, రెడీ. సో మీకు హాఫ్, నాకు అంతకు మించి అందులో నుంచి టచ్ చేయదు, మిగతావన్నీ నావే. ఓకే, మస్తు జబర్దస్త్. అండ్ ఇందులోకి నిజంగా
టొమాటో చట్నీయో, పల్లీ చట్నీయో, ఇంకేం మాట్లాడుకున్నాం మనం, అల్లం చట్నీయో, సాసెస్ కూడా ఇచ్చేయచ్చు. ఆ సాసెస్ కంటే కూడా మన చట్నీలు ఇంకా చాలా బాగుంటాయి. గారెలు విత్ పికిల్స్, రైతా చంపేయచ్చు, అంతే కుమ్మేయచ్చు, దున్నేయచ్చు, ఏది కావాలంటే చేయొచ్చు. మెంతి ఫ్లేవర్ బాగా చాలా బాగా తెలుస్తుంది. చాలా మినపప్పు, మెంతులు. అమ్మ మెంతి కూర ఒక కట్టకు మించి ఎక్కువ వేయకండి, చాలా చేదు వచ్చేస్తుంది. బట్ ఇది పర్ఫెక్ట్ గా ఉంది. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. నాకు చాలా నచ్చింది. ఏంటి ఇక్కడ ఆయిల్ లేదు? ఏ డాక్టర్ జాను, అదే ఏదో మ్యాజిక్ చేశారు. అదే మరి మ్యాజిక్. వాట్ ఈస్ దట్? ఎందుకు ఆయిల్ చూసుకోలేదు? ఇప్పుడు ఆయిల్ మెజర్ చేద్దాం కదా, అప్పుడు తెలుస్తుంది. ఓకే చేద్దామా? సో ఆయిల్ ఇప్పుడు మెజర్ చేసి చూద్దాం, అసలు ఎంత ఆయిల్ పట్టిందో చూద్దాం. ఇంతకుముందు మనం యాక్చువల్గా డీప్ ఫ్రై స్టార్ట్ చేసేటప్పుడు 350 ml ఆఫ్ ఆయిల్ వేసాం. మరి ఇప్పుడు ఈ గారెలన్నీ కలిపి ఎంత ఆయిల్ అబ్జార్బ్ చేసుకుందో చూద్దాం. 350 యాడ్ చేస్తాను. ఇప్పుడు ఎంత ఉందో చెప్పండి. హే, దిస్ ఇస్ మెడికల్ హిస్టరీ, యు నో వాట్ ఇస్ దిస్? 350 వచ్చింది ఏంటి మళ్ళీ? వాట్ ఈస్ దిస్ మిస్టరీ? కమ్ ఆన్ జానకి గారు. సార్ ఇది అందరూ కూడా ట్రై చేస్తే గానీ వాళ్ళకి తెలియదు ఎగ్జాక్ట్ గా. అయితే ఇక్కడ కీ ఏంటంటే గారెల పిండి చేసినప్పుడు అది మరీ ఎక్కువ వాటరీగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, మీడియం గా ఉండాలి. తర్వాత అది ఎక్కువ టైం నానవసరం లేదు, జస్ట్ 2 hours 3 hours, మాక్సిమం 4 to 5 or 6 hours మాక్సిమం నానొచ్చు. ఎంత నానినా కూడా, ఒకవేళ ఎంత నానినా కూడా ఆ పిండి చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం మీడియం గా చేసుకోవాలి. అంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేసేసి అలా చేయకుండా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేది. ఎక్కువ వాటర్ ఉంటే ఎక్కువ పీల్చకపోతే అసలు ఏం పీల్చిందని 350 వేస్తే 350 రావట్లేదు. అది జస్ట్ పైన ఒక కోటింగ్ ఉంటుంది, ఆయిల్ అనేది ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది కదా, ఒక చిన్న డ్రాప్ తో మొత్తం మనము చాలా ఏరియా కవర్ చేసుకోవచ్చు. సో అలాగా మొత్తం జస్ట్ ఊరికనే ఇలా స్ప్రెడ్ అవుతుంది. డీప్ ఫ్రైడ్ ఐటమే కానీ దాంట్లో ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సూపర్ పర్ఫెక్ట్ గా వచ్చాయి, సూపర్ కలర్ఫుల్ గా ఉన్నాయి, అండ్ ఆయిల్ కూడా అస్సలు లేదు. అండ్ ఫస్ట్ టైం నాకు ఇలాంటి ఐడియా వచ్చింది, లైక్ మెజర్ చేసి కూడా చూడొచ్చా అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఈ ఎక్స్పెరిమెంట్ ని మీరు అందరూ కూడా ఇంట్లో చేయండి. అండ్ మెంతికూర గారెలు అయితే టేస్ట్ అద్దరిపోయాయి అబ్బా. కాబట్టి దానికి కాంబినేషన్ గా టొమాటో చట్నీయో, అల్లం చట్నీయో, పల్లీల చట్నీయో, ఇవి ఏదైనా చేసుకుని టేస్ట్ చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ ఇది ఇవాల్టి మన ఎక్స్పెరిమెంటల్ ఎపిసోడ్ ఆఫ్ డైట్ మెన్యూ. కొత్త విషయాలు బోల్డ్ అని మనం తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ జాను. థ్యాంక్ యూ, మై ప్లెజర్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి మన డైట్ మెన్యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ డైట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చిల్డ్రన్ టేక్ కేర్ అండ్ బై.